गणाध्यक्षाय नमः फालचंद्राय नमः गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः। ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ జరుగుతుంది. మా డాటర్ కల్పన చావ్లా మరియు మా సన్ రిషికేశ్వర్ ఇద్దరు కూడా పూజ చేస్తున్నారు. స్వామివారిని అలంకరిస్తున్నారు. స్వామివారికి ఇష్టమైనటువంటి పూలు పత్రి అన్నింటినీ కూడా స్వామివారికి అలంకరించారు. గణపతి పూజా విధానంకు సంబంధించిన పూజా విధానాన్ని వింటూ సక్రమంగా పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ పూజలో భాగంగా పుస్తకాలు, పనిముట్లు, ఆయుధాలు అన్నీ కూడా అలంకరించి స్వామివారి పక్కలో పెట్టడమైనది. అది వెలగకాయ అవన్నీ పెట్టండి, తీసుకొచ్చినాయి అన్ని. యాపిల్స్, వెలక్కాయ, అరటిపళ్ళు. కుడి చేతితో పెట్టాలా కేశవ, సరిగ్గా పెట్టాలా. యాపిల్ తిప్పి పెట్టండి, తిప్పి అది. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. అది శూర్పకర్ణాయ నమః. మధ్యలో పూజను మంచిగా పెట్టండి. పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగ పూజాంచ కరిష్యే. స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు, యాపిల్స్. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి, పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అన్ని సేకరించవచ్చు మనం అనుకుంటే, అన్ని ప్రకృతిలో దొరికే. గజకర్ణాయ నమః తులసి పాలగుడి శాఖలు కూడా పెడతారు అక్కడ. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం. సైడ్లో పెట్టండి, సైడ్లో పెట్టేసండి. అది నీ చేతిలో ఉన్న పూజ అది తీసేసాము. పక్కన దేవదారు పత్రం పూజయామి. దేవదారు. పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. చేతులతో దండం పెట్టుకున్నా. జాజీపత్రం పూజయామి. చూసు ఇట్లా పెట్టుకోగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. చేతుల విభవక్తాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. అధ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఇప్పుడు స్వామివారిని పత్రి, అక్షంతలు, పత్రి ఆకులు వేయండి, అన్నిటితోనూ పూజ చేయవచ్చు. ఓం త్రిదళం ఉంది కదా. గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ప్రజ్ఞావిధయే నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః భవాత్మజాయ నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బ్రహ్మచారిణే నమః సురాధ్యక్షాయ నమః महागणपते नमः मान्याय नमः विश्वदृशे नमः विश्वरक्षाकृते नमः महाबलाय नमः
ऊष्टे नमः हेरम्बाय नमः लम्बजठराय नमः अश्वग्रीवाय नमः महावीराय नमः कंतिने नमः मंगलस्वराय नमः प्रमदाय नमः विघ्नकर्ते नमः विघ्नहन्त्रे नमः विश्वनेत्रे नमः विराट्पतये नमः अव्यक्ताय नमः उज्जरासुरभञ्जनाय नमः प्रमोदात्तनाय नमः मोदकप्रियाय नमः शान्तिमते नमः धृतिमते नमः कृतिमते नमः कामिने नमः कपितफलप्रियाय नमः अपाकृतपराक्रमाय नमः सत्यदर्शिने नमः संसाराम्भुरिदे नमः अग्रगण्याय नमः अग्रगामिने नमः अग्रपूज्याय नमः मंत्रकृते नमः कामीकरप्रभाय नमः सर्वयन्त्रे नमः सर्वोपन्यासाय नमः सर्वविद्याप्रदाय नमः सर्वनेत्रे नमः सर्वसिद्धिप्रदायकाय नमः सर्वसिद्धये नमः पंचहस्ताय नमः महोदराय नमः मदोत्कटाय नमः कुमारगुरवे नमः अक्षोभ्याय नमः श्रीपते नमः पार्वतीनन्दनाय नमः प्रभवे नमः पतये नमः महेशाय नमः मणिकिङ्कणमेकलाय नमः दिव्यांगाय नमः समस्तदेवतामूर्तये नमः सहिष्णवे नमः सततोत्थाय नमः विभूतिकारिणे नमः जिष्णवे नमः विष्णवे नमः ब्रह्मरूपिणे नमः विष्णुप्रियाय नमः भक्तजीविताय नमः जितमन्नधाय नमः ऐश्वर्यकारणाय नमः ज्ञाननिधये नमः यक्षकिन्नरसेविताय नमः गौरीसुताय नमः बलाय नमः बलोतिथाय नमः गणाधिपाय नमः गंभीरनिनदाय नमः सख्यै नमः वटवे नमः अभीष्टवरदाय नमः भक्तनिधये नमः भावगम्याय नमः मंगलप्रदाय नमः कल्याणगुरवे नमः उन्मत्तवेशाय नमः परजिते नमः शक्तिजिते नमः समस्तजगद्धाराय नमः सर्वैश्वर्यप्रदाय नमः पुराणपुरुषाय नमः आक्रान्तचितप्रभवे नमः श्रीविघ्नेश्वराय नमः भक्तपारिजाताय नमः विघ्नेशाय नमः श्रीसिद्धिविनायकाय नमः श्रीमहागणाधिपतये नमः इति श्रीमहागणाधिपतये नमः अष्टोत्तर శతనామ పూజనాంచ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి. అగరబత్తులు స్వామికి చూపించండి. దశాంగం గద్గులోపేతాం సుగంధం సుమనోహరం ఉమానుతనమస్తుభ్యం గృహాణవరధో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना याजितं मया गृहेण मंगलादीपां त्रैलोक्यं त्रिमिरापहां भक्त्या दीप प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकोऽध्यारात् दिव्य ज्योतिर्नमोस्तुते. श्री महागणाधिपतये नमः. दीपं दर्शयामि. नैवेद्यं వినాయకునికి నైవేద్యం చేయవలసిన రకరకాలైన పండ్లు, పానీయాలు, పానకం, వడపప్పు, ఉండ్రాలు, భక్షాలు అన్నీ స్వామికి నైవేద్యంగా పెట్టండి. మోదకాన్ ఘృతపాచితాం నైవేద్యం గృహ్యతాం దేవ చనముగ్ధై ప్రకల్పితాం భక్షం భోజ్యం తహేత్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహేణ నైవేద్యం మయా దత్తం వినాయక. చేతిలో వాటికి ఇంట్లో కుంకుమ పెట్టుకొని అన్నింటికి ఇట్లా కుంకుమ పెట్టండి. కొంచెం ఆ నైవేద్యం ఉన్న కలశాలకి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్ళను చల్లండి. పూలతోని నీళ్ళని చల్లండి. నీళ్లను నైవేద్యం చుట్టూ తిప్పండి. తిప్పాలి ఇలా.
అమృతమస్తు రైట్ సైడ్ లో తిప్పాలి. అమృతాపిధానమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఇట్లా స్వాహ అన్నప్పుడు ఇలా అనాలి. అపానాయ స్వాహ, నీళ్ళను వదలండి. వ్యానాయ స్వాహ, నీళ్ళను వదలండి. ఉదానాయ స్వాహ, నీళ్ళను వదలండి. సమానాయ స్వాహ, నీళ్ళను వదలండి. మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్యం సమర్పయామి. సమర్పయమన్నప్పుడు ఇలా అనండి. తాంబూలం కుడి చేతి అన్నాను. స్వామివారి వద్ద తాంబూలం ఉంచండి. పూకి తాంబూలం అంటే నాగవల్లియుతం కర్పూర చూర్ణ సమాయుక్తం. ఇది అగరబత్తిలో పైకి పెట్టి కొంచెం దగ్గర జరపండి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం స్వామివారికి కర్పూరం వెలిగించి చూపించండి. హిరణ్యపాత్రం ఓం దదామి మధవ్యో స్థానేతి ఏకదా బ్రాహ్మణోపహారతి. ఏకదైవ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్యా మానోసికం సేధ్యామే లోకామస్వం పురుషంతో పరిపాలయ. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరానందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్ళను వదలండి. అధ దూర్వాయుగ్మ పూజ. పూజయామి అన్నప్పుడల్లా 2 గరిక పూసలు వేస్తూ ఉండండి. గరికనే తెలియదు. ఓం శ్రీ గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్తాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. గరిక పూజల పూజ అయిపోయింది. తరువాత చేతిలో ఇంకా 30 నిమిషాలు అక్షంతలు తీసుకొని లేచి నిలబడండి. హరి ఓం. ధాతా పురస్తాధ్యముదా జహార చక్రప్ర విద్వాన్ ప్రతిజస్సదుస్సహ. త్వమేవం విద్వానమృత ఇహ భవతి. నాణ్యపందాయనాయ విద్యతే. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వసంభో. 47 minutes కి 30 minutes అయిపోయింది. దేవమక్షరం పరమం పదం. 17 minutes. విశ్వపరమాన్ నిత్యం ఇంకా అవన్నీ పెట్టాలి. హరిం విశ్వమేవేదం పురుషస్వబ్ధిశ్రౌపజీవతి. పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతకం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః. నారాయణ పరో గరిక పూసలు పెట్టండి. ధ్యానం నారాయణ పరః. యశ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రోయతే విభా. అంతర్బహిర్జగత్ సర్వం వ్యాప్య నారాయణ సమవ్యయం కవిగుం సముద్రేణ సంభవం. పద్మకోశ ప్రదేకాశకం హృదయం చాప్యధోమకం. జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయ ఇబ్బంది అనిపిస్తే లేచిరా. సంతతకం శిలాభిస్థులం మత్యాకోశ సన్నిభం. తస్యాంతే జ్వరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచుర్విశ్వతో ముఖః. సోగ్రవద్విభజం తిష్టన్నాహారమదరక్కవిః. తిర్యగోర్ధ్వమదస్కాయైరస్మయస్తదం తదా. సంతాపయతి సందేహమాపాదనమస్తకః. తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః.
నీలతో యతమధ్యస్థాత్ విద్యుల్లేకే భాస్వర నీవార్షౌకవత్తన్వి పీతాభా ఆసిచ్చలోపమా తస్యా ఆశికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివः స హరిస్సేంద్రస్సోక్షర పరమస్వరాడ్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాం కామకామాయమస్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురం నమః అంతఃచరైవోదేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం మేఘ్యస్త్వం వశక్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతదా మహాబోధ్యో దేవసో గురంగం ఉభోర్భువస్తు వరోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంజనీసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ ఈశానः సర్వవిజ్ఞానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. చేతిలో ఉన్నటువంటి పుష్పములు అక్షంతలు స్వామివారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణం, మీరు నిలుచున్న చోట్లోనే ఆత్మ ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని ధర్మాని కృతాని చ తాని కాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాప సంభవ పాహి మా కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతే నమః. సుప్రీదో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి వద్ద ఉన్నటువంటి అక్షంతలు తలపైన వేసుకోండి. ఇప్పుడు స్వామివారికి మనసులో నమస్కారం చేసుకోండి. అక్షంతలు పూలు తీసుకొని నేను చెప్పే కథ శ్రద్ధగా వినండి. కథ పూర్తయిన తర్వాత మీ యొక్క ఆ అక్షంతలను తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభిద్దామా? శ్రీ వినాయక వ్రత కథ. గణపతి జనం. సూత మహర్షి శౌనకాది ముండకిట్లు చెప్పిరి. పరమశివుని గూర్చి పూర్వం గజముఖాసురుడు అనేవాడు తన తపస్సుచే ఆయనను మెప్పించి కోరరాని వరం కోరినాడు. తనను ఎవరూ వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరం నందే నివసించవలెనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు. అతడు అజయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది.
విష్ణుమూర్తి గంగిరెద్దు వాని వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి గదముఖాసురుని మెప్పించినాడు. గదముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలని కోరుకోమన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుడు వశం నిలవన్నాడు. గదముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు ఆంత్యకాలం దాపురించిందని గుర్తించాడు. అయినా మాట తప్పుడ కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు జగత్పూజ్యమగినట్లు నా చర్మమును నిరంతరం నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు అతని ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ పార్వతి భర్త రాతను గురించి పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమవుచున్నది. తనలో తాను ఉల్లాసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసంలో పరధ్యానంగా ఒక ప్రతిమ చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవాలని అనిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి యగు పర్వతరాజు ద్వారా గణేష మంత్రమును పొందింది. ఆ మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుని వాకిట నందు ఉంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిటనున్న బాలుడు అతడిని అభ్యంతర మందిరంలోకి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని చూసి పార్వతి విలపించింది. శివుడును చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెములకు అతికించి ఆ శివునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల బట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు అనింజుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాడు.